ఇప్పుడు టాలెంట్ ఎవడబ్బా సొత్తు కాదన్న. అవును ఎవరి టాలెంట్ వాళ్ళు, అవును ఎవరు బతకాలనుకుంటే వాళ్ళు ఆ విధంగా బతుకుతారు. అవును బతకొచ్చు. సంపాదించుకుంటే వద్దంటోళ్ళు ఎవరు లేరు. అవును ఎవరి టాలెంట్ మీద వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. అవును కానీ ఇప్పుడు టాలెంట్ లేకుండా టాలెంట్ ఉన్నోళ్ళను క్వశ్చన్ చేయడం అంటే ఎంత తెలంగాణ ప్రజలకు టాలెంట్ లేదంటావా? తెలంగాణ వ్యాపారస్తులకు టాలెంట్ లేదంటావా? మరి ఎందుకు మాకు ఉద్యోగాలు కావాలి, వాళ్ళ దగ్గర మేము బానిసలుగా పని చేస్తాం అని అంతకుముందు ఆంధ్ర తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు టాలెంట్ లేకుండానే మనం దోసుకొని పోయారా? వాళ్ళు ఏ ముసుగులో దోసుకుపోయారు? తెలుగు మనందరం తెలుగు వాళ్ళ మన ముసుగులోనే దోసుకుపోయింది. ఇప్పుడు మనందరం చెప్పేసి రాష్ట్రాలు అన్ని కలిసిపోయినాయి కానీ 2 రాష్ట్రాలు కలిసిపోయినాయి కదా. అవును బ్రదర్, కలిసిపోయినాయి. ఇప్పుడు ఏమంటారు? ఇప్పుడు కొంతమంది మాట్లాడుతారు, మాధవిలత లాంటి వాళ్ళు లేకపోతే ఇంకొకరు మాట్లాడి హిందువులను విడదీస్తున్నారు. ఎక్కడ హిందువులను విడదీస్తాం? కోమటోళ్ళు హిందువులు కదా, పంచవృత్తులు హిందువులు కదా, పద్మశాలులు హిందువులు కదా, లేకపోతే మిగతా కులాల వాళ్ళు హిందువులు కదా. బాల్ ఠాక్రేని మించినటువంటి హిందుత్వవాది ఉన్నాడా ఈ దేశంలో, ఈ ప్రపంచంలో, ఈ భారతదేశంలో ఉన్నాడా బ్రదర్? లేడు. బాల్ ఠాక్రే దేనికోసం బతికింది తెలుసా? ప్రాంతీయవాదం కోసమే బతికాడు ఆయన. బాల్ ఠాక్రే కరుడు కట్టినటువంటి హిందుత్వవాది, శివసేన వ్యవస్థాపకుడు. ఆయన ఏం చెప్పాడో తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను భారతీయుణ్ణి, తర్వాతే నేను మరాఠీ వాడినని సచిన్ టెండూల్కర్ లాంటి అంటే లేదు నువ్వు అటువంటి స్టేట్మెంట్స్ పాస్ చేస్తే కనుక ఇంకోసారి మహారాష్ట్ర ఏ గ్రౌండ్లో అయినా సరే ఆట ఆడితే పాములు వదులుతా అన్నాడు ఆయన. నువ్వు ఫస్ట్ మరాఠీ వాడు అని చెప్పుకో, తర్వాత భారతీయుడు అని చెప్పుకో అన్నాడు. మరి అటువంటి కరుడు కట్టినటువంటి హిందుత్వం అది ముంబైలో ఏ కంపెనీ పెట్టినా సరే 80% ఉద్యోగ ఉపాధి అవకాశాలు మరాఠీలో కల్పించిన తర్వాతనే వేరే వాళ్ళకి ఇవ్వాలన్నాడు. మరి ఎందుకన్నాడు ఆయన? ఎందుకన్నాడు బ్రదర్? కాబట్టి ఇక్కడనేమో ఈ వాదన వస్తేనేమో మనందరూ హిందువులు అంటారు. హిందుత్వం ముసుగులో మా వ్యాపారాలను ధ్వంసం చేయాలని, ఇక్కడ ఉన్నటువంటి సంపదను దోసుకోపోవాలని చూస్తే మేము ఊరుకోం బ్రదర్.